హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై 73 వ్లాగ్స్. ఏదో రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, వన్ డే ట్రిప్ బెంగళూరు ప్లాన్ చేశాను. ఎందుకంటే మా ఫ్రెండ్ గారికి ప్రమోషన్ వచ్చింది, పార్టీ ఇస్తాను రా మావా అంటే ఎగేసుకుంటే బ్యాగ్ వేసుకొని బెంగళూరు వెళ్ళిపోయాను. సో బెంగళూరులో నేను పడ్డ కష్టాలు ఎంజాయ్ ఏ విధంగా చేశానో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో బెంగళూరులో మీరు ఎంజాయ్ చేయాలి అంటే మీకు ఒక సాఫ్ట్వేర్ ఫ్రెండ్ ఉంటేనే అండి మీరు బెంగళూరుని ఎంత ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. సో మీరు రైల్వే స్టేషన్ దిగగానే పక్కనే మీకు వైట్ ఫీల్డ్ మెట్రో ఉంటుందండి. సో ఇది వైట్ ఫీల్డ్ అండి, బెంగళూరు స్టార్టింగ్లోనే వస్తుంది. సో మీరు అక్కడ దిగేస్తే మీరు ఎక్కడ పోవాలన్నా అంటే ఎక్కడన్నా అంటే మెట్రో ఉండదు. మీకు పోవాల్సిన ప్లేస్లో అయితే ఇది దగ్గర. సో ఇది వైట్ ఫీల్డ్. నాకైతే కొత్త అండి. మా ఫ్రెండ్ గారు నువ్వు రామావా నేను ఉంటాను, ముందే నువ్వు రాకన్నా ముందే నేను వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. ఆడికి వచ్చి దిగేంత వరకు వాడు కనపడలేదండి. ఏరా రాలేదు అంటే మామ నాకు వర్క్ ఉంది నేను రాలేదు అనేసాడు. సో అందుకనే సర్లే మనకి తెలిసినట్టు ఉంటుందని స్టార్ట్ అయిపోయాను. మామ నేను బెంగళూరుకి వచ్చిన ఇప్పుడు ఈడ పని చేస్తున్నాను, ఈడ ఎక్కదా ఎక్స్లేటర్. యాడికి పోయినా మన చిత్తూరు యాస అయితే మారదండి. సో కొంచెం ఎందుకంటే మేము చిత్తూరు వాళ్ళం కదా, ఇట్లానే ఉంటుంది మా యాస. ఇంకా ఒరిజినల్ యాస రాలేదండి మాది. మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఎందుకంటే ఈ ఎస్కలేటర్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. వీడియోలు తీస్తే స్టైల్గా ఎక్కారంటే వెనక్కి పడ్డారనుకో తల ధల్ అంటుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎట్లుంటుంది వెనక్కి పడితే. సో లోపలికి అయితే వచ్చేసాము మెట్రోలోకి. ఇక్కడ మనకి టికెట్ ఎక్కడ ఇస్తారో ఎత్తుక్కోవాలి. ఏదో అక్కడ కనబడుతుంది కదా, టికెట్ ఎక్కడ ఇస్తారో దొరికింది. మా వాడు మొత్తం గైడ్ చేస్తాడు, ఇట్లా పో అట్లా పో అని. సో ఈయన గైడ్ చేసే కన్నా మనమే పోయేది బెటర్ అని వన్ ఫోన్ కట్ చేసి నేనే డైరెక్ట్గా వెళ్ళాను. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వాట్సాప్కి స్కానర్ వస్తుంది, 2 కాయిన్స్ ఇస్తారు. మన కాయిన్ కన్నా స్కానరే బెటర్ అండి, కానీ అంత ఓపిక లేక కాయినే తీసుకున్నాను. ఈ కాయిన్ లేకపోతే లోపలికి అలో చేయరు. సో ఇప్పుడు మన లగేజ్ ఏదైనా ఉన్నా దీనిలో పెడితే అది స్కాన్ చేస్తుందండి. కొంతమంది పొరపాట్లు ఏమైనా తెచ్చుకున్నారనుకోండి, అవి వాళ్ళే లాక్కుంటారు, మీకు ఇవ్వరు. ఈ కాయిన్ని ఇక్కడ స్కాన్ చేస్తే మనం ఇక్కడ నుంచి అవతల వైపు వెళ్ళొచ్చు. సో ఈ కాయిన్ మాత్రం జాగ్రత్త అండి, కాయిన్ లేకపోతే. ఇది మెట్రో స్టేషన్ వ్యూ, చాలా బాగుంటుంది. తిరుమల పోయినప్పుడు కూడా నేను మెట్లు ఎక్కాల్సి వస్తాను. ఎందుకు చెప్పండి, మనకు తెలియదు కదా ఎక్స్కలేటర్ ఎట్టెక్కాలో. ఆడ స్టాప్లో ఉంది, దిగిరిపోతే ఎవడైనా అరుస్తాడేమో, కొంచెం మొహమాటము. ఎందుకు రిస్క్ అవసరమా చెప్పు. ఇది 51 ఎక్కాలో. 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక ఫస్ట్ అయితే పోవాలా, సెకండ్ దానికి పోవాలా. సెకండ్ దానికి వచ్చేవా మనం పోవాల్సిన ఏరియాకి మెట్రో అయితే వచ్చేసింది. సో క్లీన్ చేస్తున్నాను. ఈ ఎక్కనియట్లేదు. ఈ ఎక్కకేమో తెలుగు రాదు, నాకేమో కన్నడ రాదు. ఎట్లా ఆ ఎక్కని మేనేజ్ చేసి మెట్రో అయితే ఎక్కేసాను. ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో, బిల్డింగ్ మెట్రోలో నుంచి. క్లీన్గా మెయింటైన్ చేస్తారండి మెట్రో కూడా. అస్సలు ఏమాత్రం డస్ట్ కూడా ఉండదు. మొత్తం ఏసీ కదా, చల్లగా ఉంటుంది. పోలీసు వాళ్ళ సెక్యూరిటీ అయితే బాగుందండి. సో ఇక్కడ నేనే ఈ అందానికి, ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? ఆ మాత్రం పొగుడుకోవాలి కదా నన్ను, జస్ట్ ఫర్ జోక్. ఆ అందానికి, ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు, ఏమంటారన్నా, మా ఫ్రెండ్ గారికి సర్ప్రైజ్ అండి. ఏంటంటే నన్ను పికప్ చేసుకోవడానికి వాళ్ళ మామ వచ్చాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సౌండ్ అనేది రాకూడదండి. సాంగ్స్ బయట పెట్టాలంటే చేయకూడదు. మన ఊర్లో బస్సు ఎక్కతానే మనం ఫోన్లు ఎత్తుకొని సాంగ్లు పెడతాం కదా, అలాంటివి చేయకూడదండి. చూస్తే ఊరినా ఎలా అంటారు. కాబట్టి అలాంటి పనులు ఏం చేయొద్దండి. మెట్రో అయితే దిగేసామండి. దిగేసి ఇంకా కిందకి వెళ్ళాలి కదా. సో మా ఫ్రెండ్ వాళ్ళ మామ వచ్చారు నన్ను పికప్ చేసుకోవడానికి. ఆ అన్న ఏమో పాపం లెఫ్ట్ రా అన్నాడు. మనం ఓవర్ యాక్షన్ కదా, అది మనం రైట్ వెళ్ళాము. ఆ అన్న ఎందుకు చెప్పాడని నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే అన్న రోడ్డుకి అవతలు ఉన్నాడు, మనం యువతలు దిగాము. సో మళ్ళీ యూటర్న్ లేదండి అక్కడ. కాబట్టి మళ్ళీ ముందరికి వెళ్ళి నడుచుకొని ఎక్కాల్సి వచ్చింది. బాగా దోలు తీరింది కదా అనిపించింది అప్పుడు. అందుకే చెప్పిన మాట వినాలి, పెద్దోళ్ళు ఏం చెప్తే అది వినాలంటారు, ఊరికే కాదండి. ఇంకోటి ఏంటంటే
దో మా ఫ్రెండ్ వాళ్ళ మామ చెప్పాను కదా ఇవన్నీ. సో ఎంతో బాగా చూసుకుంటాడండి నన్ను. లైక్ ఫ్రెండ్స్ లాగే ఉంటాము మేము ముగ్గురము. ఇప్పుడు ఆ అన్న పికప్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. సో నేను వాడికి కాల్ చేసి మా ఫ్రెండ్ గారికి ప్రాంక్ చేశాను, మీ మామ రాలేదు నువ్వు వచ్చి పిలుచుకొని పోరా అని. మా వాడు బండి ఎత్తుకొని రెడీగా ఉన్నాడండి వచ్చి పిలుచుకొని పోవడానికి. సో ఫోన్ కట్ చేసాము. మళ్ళీ ఆ టెన్షన్ ఆతృత అనేది చూడాలి కదా, చేస్తానన్నాడు. మనం ఎత్తుతామా, మనం అస్సలు తగ్గేదేలే కదా. సో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా వాడు రాగానే బయట పిలుచుకొని పోతా రా మావా అని చెప్పి బండి ఎక్కించుకున్నాడు. బండి ఎక్కించుకొని యాడికి రా అంటే చెప్పలేదు. బెంగళూరుకి అట్లుంటుంది మనతోటి. చెప్పాను కదా పార్టీ అని. పార్టీ అయితే అది ఏం పార్టీ అయితే చెప్పను, మీరే ఊహించుకొని. ఈ పార్టీ ఏందని చెప్పినాను అనుకో, ఈ వీడియో మా అమ్మ కూడా చూస్తుంది. ఆటించే మా అమ్మ ఇస్త్రీ వేస్తుంది ఒకటి, అందుకని చెప్పను. ట్విస్ట్ ఉంటుంది, చూపిస్తాలేండి. నిజంగానే అండి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఫ్రెండ్ ఉండాలా, ఎంజాయ్ చేయాలా అండి. ఆ ఎంజాయ్కి ఆ సాఫ్ట్వేర్ వాడికే సెట్ అవుతుందండి, ఇంకెవరికి సెట్ కాదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేయండి, డిచ్ అయిపోతారు. అది మన ఏది అనుకుంటుంటుంది బ్రో. వెనకాల ఏంటది చిరీ కేఫ్ అంట. బిస్కెట్ ఏం వద్దులేపా, టాన్ గాయ్ అంతా మన వాళ్ళే, లోకల్ లోకల్. ఎక్కడికి పోయినా మనకు ఒక తుత్తర ఉంటుంది కదా, ఆ తుత్తర మాత్రం గమ్ముననే ఉండము. ఇప్పుడు ఆ కుక్కలు వస్తే గమ్మున ఉండొచ్చు కదా, కలబెడతాము. మీరు బెంగళూరుకి వస్తే మాత్రము నైట్ అవుట్ చేయండి, సూపర్ ఎంజాయ్ చేస్తారండి. మీకు కలర్ఫుల్ కావాలంటే కలర్ఫుల్ ఇరుక్, ఎంజాయ్ కావాలంటే ఎంజాయ్ ఇరుక్, మీకు ఏది కావాలంటే అది ఇరుకుతుందండి. అట్లుంటుంది నిజంగా. వీడే అండి, అప్పటి నుంచి మావ అంటాను కదా, వీడే ఆ ఫ్రెండ్ గాడు. ఎంతలా అంటే జాయిన్ చేస్తాడండి కావాలంటే. చూడండి తిరుపతి ఎక్కడ ఉంది, బెంగళూరు ఎక్కడ ఉంది. వన్ డేనే ప్లాన్ చేసామండి, అనుకున్నాము బయలుదేరేసాము. మా ఊరు పోయినట్టుంది బెంగళూరుకి. సో ఇది గైస్ ఫైనల్లీ వీడియో. మీరు మాత్రం బెంగళూరులో ఎంజాయ్ చేయాలంటే నైటే అండి, కలర్ఫుల్ ఉంటుందండి. అది ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలుస్తుంది ఆ కలర్ఫుల్ ఎక్కడ ఉంటుంది, ఏ ఏరియాలో ఉంటుంది అనేది. నేనైతే పిచ్చిగా ఎంజాయ్ చేశానండి. సో పార్టీ అని చెప్పాను కదా, ఏం పార్టీయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఫైనల్లీ ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.